కార్మిక వర్గ సిద్ధాంతకర్త, ప్రపంచ మానవాళి కళ్యాణానికి సరైన మార్గం సమసమాజం అని చాటి చెప్పిన కార్ల్ మార్క్స్ 143వ వర్ధంతి 2026 మార్చి 14వ తేదీన ప్రపంచవ్యాపితంగా జరుగుతుంది. ఈ సందర్భంగా సిఐటి రాష్ట్ర కేంద్రంలో కూడా కార్ల్ మార్క్స్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మానవాళిపై జరుగుతున్న దోపిడీ, పెట్టుబడిదారీ సమాజం, సామ్రాజ్యవాదుల యొక్క కుట్రలు వీటన్నిటినీ తిప్పికొట్టి దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించడం సాధ్యమే అని చెప్పినటువంటి మహనీయుడు కార్ల్ మార్క్స్ 1848లోనే కమ్యూనిస్టు ప్రణాళికని తయారు చేయటంలో, పెట్టుబడి గ్రంథంలో దోపిడీ ఏ రకంగా జరుగుతుంది, దోపిడీకి మూలమైన అదనపు విలువ ఏ రకంగా సృష్టించబడుతుంది, మొత్తం వివరంగా సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి మహనీయుడు. ఆ సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి అందించడం కోసం అనేక కష్ట నష్టాలకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన బిడ్డకి అంత్యక్రియలు జరపడానికి డబ్బులు లేక 2 రోజులు 3 రోజులు తమతో పాటు ఆ బిడ్డని ఒత్తిళ్లలో పెట్టుకొని అట్లాంటి కష్టాలు అనుభవించినటువంటి మహనీయుడు. దేశాలు బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తి. అంటే ఒక కార్మిక వర్గ సిద్ధాంతం బయటకు వస్తే అది మొత్తం ప్రపంచాన్ని ఆవరించి పెట్టుబడిదారుల యొక్క కబంధ హస్తాల నుండి ఈ ప్రపంచాన్ని కాపాడుద్దని, పెట్టుబడిదారి దోపిడీ సమాజానికి భూస్థాపితం చేస్తుందనేటువంటి భయం పెట్టుబడిదారుల్లో ఉంది. కాబట్టి ఆయన్ని ఆ రకంగా బహిష్కరణ చేయటం, ఆ రకంగా ఇబ్బందులు పెట్టడం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటికీ కార్ల్ మార్క్స్, ఆయన సతీమణి జెన్నీ మార్క్స్, ఎంగెల్స్ సహకారం అన్నీ కూడా అధిగమించి సరైనటువంటి సిద్ధాంతాన్ని సమాజానికి అందించారు. అటువంటి మహనీయుడు. ఒకటే ఆయన కమ్యూనిస్టు ప్రణాళికలో రాసినటువంటి మొదటి వాక్యం, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి నినాదం ఈ ప్రపంచానికి అందించారు. ఆ మహనీయుడి యొక్క గుణగణాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతారు. ఆ మహనీయుడు చనిపోయిన సందర్భంలో పట్టుమని 10 మంది కూడా లేరు దహన సంస్కారాల్లో. కానీ ఈరోజు ప్రపంచంలో సగభాగం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని, కార్మిక వర్గ సిద్ధాంతాన్ని ఆచరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ రెండు తోడై ఇరాన్ మీద జరుపుతున్నటువంటి దాడి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ అతలాకుతలం చేస్తుంది. చమురు ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. ఇటువంటి టైంలో అనేక మంది మత ప్రవక్తలు కూడా ఈరోజు కార్ల్ మార్క్స్ రాసినటువంటి పెట్టుబడి గ్రంథంలో ఇటువంటి సంక్షోభాలకి, ఇటువంటి యుద్ధాలకి పరిష్కారాలు ఏమండి అని చెప్పి వెతుకులాడుతున్నారు. విద్యార్థులు ఎతుకుతున్నారు. అనేక పెట్టుబడిదారీ సమాజాల్లో, దేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు ఈ సిద్ధాంతాన్ని మరలా చదివి దాని పరిష్కార మార్గాలు ఎతుకుతున్నారు. అది కార్ల్ మార్క్స్ యొక్క గొప్పతనం. అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ మానవాళి ఐక్యతను చాటి చెప్పాలి. పెట్టుబడిదారీ సమాజం స్థానంలో సోషలిజాన్ని సాధించుకునేందుకు కార్మిక వర్గం 50 మంది సిద్ధం కావాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.